ఏడు శనివారాల వెంకన్న దర్శనం సర్వపాపహరణం. ఆ కోనసీమ తిరుమల ఈ యొక్క వాడపల్లి క్షేత్రాన్ని నేనైతే దర్శించటం జరిగింది. పోయిన ఆదివారం ఆ స్వామివారి యొక్క దర్శనార్థం వాడపల్లి క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ ఏమేమి చూశాను ఏంటి స్వామివారిని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్వామివారు వాడపల్లికే ఒక వన్నె తెచ్చారని అనుకోవచ్చు. ఆ ఊరిని చక్కగా అభివృద్ధిలోకి ఆ యొక్క ఆలయం తీసుకువెళ్ళింది అంటే కనుక అది ఎంత చెప్పినా తక్కువే. కానీ ఆలయం మాత్రం చాలా బాగుందండి. తిరుపతిలోకి అడుగు పెడితే ఎలాంటి ఆ యొక్క ఫలితం మనకు వస్తుందో అలాంటి ఫలితాన్ని స్వామి ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారు. మేము వెళ్ళింది ఆదివారము. ఆదివారం అయినా సరే చాలా విపరీతంగా ఉన్నారండి జనము. అదే అనుకున్నాము ఇంకా శనివారం వస్తే అసలు కాళ్ళు పెడతానికి కూడా ఖాళీ లేదేమో ఉండదేమో అన్నట్లుగా అనిపించారు. అసలు వేలాది మంది అప్పుడు ఆదివారమే చాలామంది ఉన్నారండి. ఇంకా శనివారం అయితే చెప్పవసరం లేదు, చాలామంది ఉండుంటారు. అయితే స్వామివారిని గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి నమస్కరించుకుని పాదాలు కడుక్కుని అక్కడ నుండి బయలుదేరి స్వామివారి యొక్క దర్శనార్థం క్యూ లైన్లోకి వెళ్ళటం జరిగింది. మేమైతే ఉచిత దర్శనానికి అయితే వెళ్ళామండి. ఈ యొక్క ఆలయ ప్రాంగణం అంతా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో. ఇక్కడ చూసారా, ఆ గోదావరిని దర్శనం చేసుకోండి. ఆ గోదావరి మాత చల్లగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ షవర్లు పెట్టి స్నానాల కోసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే వినాయక స్వామి వారు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఆ తర్వాత వినాయకుడిని దర్శనం చేసుకుని అక్కడ నుండి అక్కడ కట్ట మీద గ్రామ దేవత అయితే ఉంటారండి. ఆ గ్రామ దేవతను కూడా దర్శనం చేసుకొని ఇక్కడ గోదావరి మాత విగ్రహం ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. ఇలా పైనుండి ఇలా అయితే వ్యూ ఉంటుంది. కానీ గోదావరి లోపలికి వెళ్ళటానికి ఎవరిని అలౌ చేయట్లేదు. కానీ పైన ఆ గోదావరి అమ్మవారి స్టాచ్యూ దగ్గర కొంచెం కిందకి మెట్లులాగా ఉన్నాయి, అక్కడ మాత్రం ఆ షవర్లు పెట్టి స్నానం చేయిస్తున్నారు, అంటే వాటర్ పడేలాగా పెడుతున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే గోదావరి గట్టు దిగి వస్తుండగా అక్కడ కోనేరు పనులు అయితే జరుగుతున్నాయి. మేబీ తెప్పోత్సవాలకు కానీ లేదంటే బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం కోసం కానీ ఈ యొక్క పుష్కరిణిని కట్టడం జరుగుతున్నది. అలాగే ఇక్కడ చూసినట్లయితే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వారి దర్శనము ఇవన్నీ కూడా వివరాలన్నీ చూడండి. అయితే శనివారం మాత్రం చాలామంది విపరీతంగా ఉంటారండి. ఎందుకంటే ఈ స్వామివారు 7 శనివారాలకి ప్రత్యేకత. అంటే ఇక్కడ ఈ స్వామివారిని 7 శనివారాలు కనుక దర్శనం చేసుకుంటే మన యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం ఇప్పుడు వచ్చింది కాదండి, గత ఎన్నో శతాబ్దాలుగా ఈ యొక్క ఆలయం ఉంది. కాకపోతే రీసెంట్గా ఒక 5-6 సంవత్సరాల క్రితము ఒక భక్తుడికి అనుకున్న పెద్ద కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత స్వామివారి యొక్క పేరు దశ దిశలా వెళ్ళింది. ఫస్ట్లో ఇదివరకు కూడా ఆలయం ఉండేదండి, అప్పుడు కూడా ఇంకా బాగా జరిగాయి. కాకపోతే ఈ యొక్క స్వామివారి ప్రచారంలో రావటం, ఆ యొక్క క్షేత్రం గురించి తెలుసుకోగా అందరూ కూడా రావటం జరిగింది. ఇగోండి మూలమూర్తిలా అయితే ఉంటారు. ఒక చేతితో వరదహస్తము, ఇంకో చేతిలో గడ్డ పట్టుకుని మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. స్వామివారు ఎక్కడా లేనట్లుగా ఈ విధంగా దర్శనాన్ని ఇస్తారు గంధపు చెక్క రూపంలో. అలాగే ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి నైవేద్యాలుగా పెడతాం కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇది నేను ఇక్కడ చూపిస్తుంది శనివారం రోజు వ్యూ అండి. అసలు శనివారం అయితే కాళ్ళు పెడతానికి కూడా ఖాళీ ఉండదు, అంత ఇదిగా ఉంటుంది. 7 శనివారాలు స్వామివారికి చేసి ఆ తర్వాత ఒక రోజు వచ్చి స్వామివారికి సహస్రనామార్చన చేసుకుంటే తులసి దళార్చన, ఆ తర్వాత నుండి మన యొక్క కోరిక నెరవేరుతుంది. చాలామంది అక్కడ చెప్పింది అంటే కనుక మాకు మొదలుపెట్టిన 3వ వారమో 4వ వారమే మాకు పనులు అయిపోతున్నాయి అని చెప్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు చెప్తుంటే విన్నగా. చాలామంది అయితే ఉన్నారండి. అసలు ఫస్ట్లో అంటే జనం వచ్చేవాళ్లే కానీ ఇంత తక్కువ అంటే కోనసీమ ప్రాంతంలోనే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అసలు అన్ని రాష్ట్రాల నుండి అన్ని దేశాల నుండి కూడా వస్తూ ఉన్నారు. సినిమా యాక్టర్లు కానీ హీరోలు కానీ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. 7 శనివారాలు దర్శనం చేసుకుంటున్నారు, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. గర్భాలయంలో కూడా చాలా పనులు రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని అభివృద్ధి పనులు అయితే ఆలయాన్ని బాగా
చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తారు కూడా. ఇంక భక్తులైతే ఉన్న కొందికి ఎక్కువ అవుతున్నారు కానీ తక్కువ అవ్వట్లేదు. స్వామివారి మహిమ అలాంటిది. ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఎవరైనా స్వామివారి దర్శనానికి వెళ్ళారా? వెళ్తే కనుక దర్శనం ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మిగతా రోజుల్లో జనం ఉంటారా అంటే కనుక ప్రతిరోజు జనం ఉంటారండి. అది మన పొరపాటు. అంటే ఆ రోజు ఒక శనివారం ఒక్కరోజే ఉంటారని అదేం కాదు. ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూనే ఉంటారంటండి. అంత స్వామివారి యొక్క మహిమ చేత ఈ యొక్క వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వారి యొక్క సంకల్పాలన్నీ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటే తీరుతుందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే నేను కూడా అనుకోకుండా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం, ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళటం చాలా ఆనందాన్ని కలిగించింది. స్వామివారిని అయితే చాలా దగ్గరగా చాలా బాగా చూసామండి. స్వామివారి యొక్క దర్శనం అయితే అయింది. ఇప్పుడు ఇంకా స్పెషల్ ఏంటంటే కనుక ఇప్పుడు కనుక ఫ్రీ బస్సులు రావటం వల్ల ఆడవాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మందే వస్తున్నారండి శనివారము. ఎందుకంటే ఫ్రీ బస్సు కాబట్టి రాజమండ్రికి దిగేసి ట్రైన్లకు వచ్చేవాళ్ళు రాజమండ్రి నుండి బస్సులకు వచ్చేస్తున్నారండి. చాలా కోలాహలంగా ఉంటుంది, చాలా బాగుందండి. తిరుపతిలో ఎలా అయితే దర్శనాలు అయితే ఉంటాయో తిరుపతిలో చూసినట్లుగానే ఉందండి స్వామివారిని. ఇక్కడ ప్రతినిత్యం కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అన్నీ కూడా తిరుమలలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా జరుగుతూ ఉంటాయి. నిత్య అన్నదానం కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నిత్యము అన్నదానం చేస్తూ ఉంటారు. చాలా చిన్న గుడి అయినా సరే భక్తులు సంఖ్య అయితే చాలా బాగానే వస్తున్నారు స్వామివారి దర్శనం కోసం. స్వామివారు అలా మహిమ చూపిస్తున్నారు కాబట్టి అలా 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేసి అలా 7 శనివారాలు చేస్తే స్వామివారి యొక్క కృపచేత మన యొక్క సంకల్పాలన్నీ కూడా తీరుతాయని చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే కనుక మేము చేసామండి పెద్దగా పని అవ్వట్లేదు అవ్వలేదని అంటున్నారు. అది మనం మనసు పెట్టి చేస్తే, భక్తి చేత చేస్తే, ఏదో వాళ్ళు చేశారు మనం చేసామని కాకుండా భక్తి చేత మనం మనసులో ఎటువంటి ఇది లేకుండా, అంటే నువ్వు ఇస్తావా లేదా అంటే ఇస్తావని కాదు, అంటే ఎలా చేయాలి అంటే కనుక మనం స్వామివారి మీద భారం వేసి ఏదైనా మనం చేయాలి అంతే. స్వామి మీద వదిలేసి స్వామి మేము ఇలా చేసుకుంటున్నాము అని చెప్పి వదిలేస్తే స్వామి మన భక్తి చేత ఆ యొక్క మన మనసు చూసి స్వామివారు మనకి ఆ యొక్క వరాన్ని ఇస్తారు. కాబట్టి తప్పకుండా మీరు చేసేవాళ్ళు భక్తితో శ్రద్ధతో చేస్తే తప్పకుండా మీ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలన్న వారు ఇక్కడ రాళ్ళు పెడుతూ ఉంటారు. నిలబెట్టి ఆ రాళ్లను మనం పూజ చేసి 7 రాళ్లను పూజ చేసి అక్కడ పెడతారు. ఇలా పెట్టిన వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకుంటున్నారని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇలా అయితే పెట్టారు. ఇక్కడ కూడా స్వామివారి యొక్క విగ్రహం ఉంటుంది. ఇక్కడే దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారండి. నాకు తెలియక అడుగుతున్నాను, ఇక్కడ చూసినట్లయితే ఆ పసుపు కుంకాలు ఇవన్నీ కూడా ఆ స్వామివారి విగ్రహాన్ని మీద వేసేయటం, అసలు చూడండి ఎంత అంటే స్వామివారు నల్లగా ఉండాల్సిన విగ్రహం చూడండి అసలు ఆ కింద చూడండి ఎక్కడ పడితే అక్కడ పడేయటం. ఇలా అయితే అసలు స్వామి ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఇంట్లో రావాలి అంటే కనుక మనం శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు. ఇలాంటి చోట మనం ఇప్పుడు ఆ ప్యాకెట్లు అవన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేస్తుంటే ఎంత నీట్గా ఉండేదండి. అక్కడే దీపాలు వెలిగిస్తున్నారు, అక్కడే ఇది చేస్తున్నారు. ఎంత ఇదిగా ఉందో చూడండి. అలా పెట్టద్దండి. ఆలయాలకు వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉన్న చోటే దీపారాధన చేయండి. అలాంటి దీపాలే స్వామివారు స్వీకరిస్తారు, కానీ అలాంటి పెట్టిన చోట అసలు ఎప్పుడు స్వీకరించరని నేను నమ్ముతూ ఉంటాను. అలాగే షాపులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బస్సులు కానీ ఎప్పుడు కూడా బస్సులు వస్తూనే ఉంటాయంటండి. చాలా బాగుందండి. ఈ యొక్క ఆలయం మొత్తం కూడా మీకు చూపించాను. ఈ విధంగా అయితే ఉంటుందండి వాడపల్లి. మీరు కూడా ఎవరైనా వెళ్ళారా? వెళ్తే కనుక స్వామివారి దర్శనం మీకు ఎలా అయింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. కానీ ఒక తిరుపతికి వెళ్ళినట్టుగా అనిపించింది నాకైతే. తిరుపతిలోనే ఉన్నానా అన్నట్లుగా కాసేపు అనిపించింది. అంత బాగుందండి ఆలయము మొత్తం కూడా. మీరు కూడా దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే దర్శనం చేసుకోండి, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. చాలా బాగుంటుంది ఆలయము. మీరు ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, 7 శనివారాల వాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాగే వస్తున్న దోవలో ఇలా ఇదల్లే ఉందండి, ఒక పూల మార్కెట్ అలా ఉంది. మొత్తం కూడా చూడండి అన్నీ కూడా పూలతో నిండిపోయి ఉన్నది. అలాగే కృష్ణులు కూడా చూడండి చాలా బాగున్నారు కదండి. ఒక చిన్న క్లిప్
అదే క్లిప్ అయితే తీశాను. అలాగే ఇంకొక చోట కూడా ఇలా పెడుతున్నారు. దారి పొరుగునా కూడా ఏ ఒకటి పెడుతూనే ఉంటారండి. ఇదండి ఈరోజు వీడియో.